Hi guys, this is Heba Patel congratulating Volga Video for achieving 17 million subscribers. All the very best and please don't forget to subscribe to Volga Video. అన్నా ఇప్పుడే మ్యాడ్ మ్యాడ్ సినిమా వస్తాడు మ్యాడ్ 1 కన్నా మ్యాడ్ 2 బ్లాక్ బాస్టర్ చాలా రోజుల తర్వాత బ్లాక్ బాస్టర్ సినిమా అంటే మ్యాడ్ 2 అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చాలా సినిమా ఈ వీక్ పోయిన చాలా సినిమాలు చూస్తున్నా, కానీ ఒక యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్, నవ్వు కావాలా రండి, డాన్స్ కావాలా రండి, రొమాన్స్ కావాలా రండి, ఫన్ కావాలా రండి, ప్రతి ఒక్కటి సినిమాలో మొత్తం అంటే పవర్ ప్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. మెయిన్గా డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు ఏంటి సార్ అసలు ఆ స్టోరీ సింపుల్ లైన్. చాలా డైరెక్టర్లు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు సినిమాలు తీస్తారు, కానీ డైరెక్టర్ 1 year లో ఒక మంచి కామెడీ సినిమా తీసి నాకే చాలా బాగా నచ్చింది. ఇంకొకటి ఆ నలుగురు క్యారెక్టర్ సూపర్. ప్రతి సాంగ్ అన్న ఫస్ట్ మా లడ్డు గాన్ని పెళ్ళి అరే అసలు ఆ బీమ్స్ సూపర్ సార్. మీరు గూస్ బంప్స్ ప్రతి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా డాన్స్ అయినా సాంగ్స్ అయినా అంటే ఏడ తగ్గలేపోయారు. నాకే చాలా బాగా నచ్చింది. అంటే మనం సినిమాకి వస్తారు కదా, థియేటర్కి ఎందుకు వస్తారు? ఎంటర్టైన్మెంట్ డాన్స్ చేయడం కదా, ఎంటర్టైన్మెంట్ అవ్వడానికి కదా. ఎంటర్టైన్మెంట్ పక్కా అవుతారు. పక్కా పైసా వసూలు మూవీ అంటే మ్యాడ్ మార్చే చాలా స్టోరీ లైన్ సింపుల్ ఉంది. ఒక ఫ్రెండ్షిప్ గురించి ఫన్ ఎట్లా ఉంటుందో చాలా బాగా చక్కగా చూపించారు. నాకే చాలా బాగా నచ్చింది. రొమాన్స్ ఉంటే నా రొమాన్స్ కానీ మరీ ఎక్కువ అంటే నార్మల్ రొమాన్స్ ఉంది, చాలా బాగా నస్తుంది. నాకు ఒకటి మెయిన్ గా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా నస్తుంది. అండ్ సితారా ఎంటర్టైన్మెంట్ కి హ్యాట్స్ ఆఫ్. అంటే ఎన్నో సినిమాలు వచ్చినాయి కానీ మ్యాట్ లాంటి సినిమా తీయలేదు, సింపుల్ లైన్. అండ్ నలుగురికి మా లడ్డుబాయ్ పెళ్లి ఎప్పుడైతుంది పార్ట్ 3లోనే లడ్డుబాయ్ పెళ్లి కావాలా. అండ్ ఒకటే భయ ఆ సినిమాకి ఎంజాయ్ చేయడానికి రండి, యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎన్నో సినిమాలు వచ్చినా దీనైతే ఎంటర్టైన్మెంట్ కాలే భయ, సూపర్. చెప్తున్నా మ్యాచ్ చూసినాక మా తమ్ముడు ఎట్లా అయిపోయింది చూడు. ఏం చేస్తున్నాం దగ్గర ఎట్లా అనిపించింది చెప్పి సినిమా. సినిమా చూసిన తర్వాత అసలు మైండ్ బ్లో. నాకైతే పిచ్చి ఎక్కి మెట్లెక్కిపోయింది. కూర్చోబోతాం పనుకున్నాను మొత్తం తుక్కులాగా మొత్తం థియేటర్లో మొత్తం. నాకైతే స్వాతి రెడ్డి పాఠం చూసి కారిపోయింది మొత్తం. కారిపోయినా ఎక్కడో అక్కడ చెప్తానా, ఇప్పుడే చెప్తానా. యాడి సినిమా రేపటి కల్లా 1000 కోట్లు, రేపటి కల్లా ఇది 1000 కోట్లు కొట్టకపోతే మేము మీ డబ్బులు నేరేస్తాం మీకు. పుష్ప కాదు, త్రిపుల్ కాదు, బాహుబలి కాదు, అన్ని రికార్డులు బ్రేక్. హాలీవుడ్ లో ఉన్న సినిమా అదేంత అవుతారంట, ఆ సినిమా కూడా బ్రేకే. అన్ని సినిమాలు బ్రేక్. ఇది అంతే మైండ్ బ్లో అయిపోయిందన్న. అసలు ఊహించుకోలేము. మా తమ్ముడు మాత్రం మొత్తం భయ్యా ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వి ఏ చేస్తాను ఇప్పుడే మాట చేస్తాను. అబద్ధం భయ్యా, అదంతా కూడా అపోహలు, నమ్మకండి దయచేసి. ఒక్కసారి భయ్యా మీరు మ్యాడ్ సినిమా చూడండి భయ్యా. ఒక జాతిరత్నాలు, ఒక లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, కితకితలు అన్ని ఎవరు కూడా వాడు కితకితలు ఇలాంటి మిక్సింగ్ ఎట్లా ఉంటుంది అట్టని. మీరు ఇంకోటి ఆ సినిమాలోనే తీసుకొచ్చి కట్ చేసి అతికిచ్చారు అని మాత్రం నమ్మకండి. అది కాదు ఇది. అంటే అన్ని సినిమాలు చూస్తే ఎలా సాటిస్ఫాక్షన్ అవుతారో ఈ ఒక్క సినిమా చూస్తే అంత సాటిస్ఫాక్షన్ అవుతారు. అబద్ధం ఒట్టి అబద్ధం. పార్ట్ 1 బాగుంది, అది హిట్టే. ఇది బాగుంది, అది హిట్టే, ఇది హిట్టే. కానీ ఇది ఎక్కువ హిట్. పార్ట్ 3 కోసం వెయిట్ చేస్తాను. అదే పార్ట్ 4 కోసం. నేనైతే పార్ట్ 3 కోసం వెయిట్ చేస్తాను. నేనైతే 10 కోసం వెయిట్ చేస్తాను. ఎందుకంటే ఈ సినిమాని ఒక 50 పార్ట్లు తీసినా 100 పార్ట్లు తీసినా కూడా ఆడుతుంది. 50 పార్ట్లు. నలుగురు పామర్తలు ఉన్నారు ఈ సినిమాలో. నా పామర్తలు అతను ఎన్టీఆర్ కే పామర్త కాదు, నాకు కూడా పామర్తే. నలుగురు హీరోలో నాకు పామర్తలే. మన పామర్తులు కాదా? మన పామర్తులు కాదా? నీ పామర్తులు, నా పామర్తులు, ఆ నలుగురు హీరోలో నాకు పామర్తులు. మైండ్ రిలీఫ్ అనిపించిందండి. సో అంటే ఎన్నో టెన్షన్స్ తో రోజు గడిబిడి జీవితం బతుకుతున్న ఈ రోజులలో చాలా రిలీఫ్ గా, అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలాంటి బోర్ కొట్టకుండా మంచి ఫ్యామిలీతో అందరు కలిసి చూడాల్సిన సినిమా. మేము కూడా మంచి ఫ్యామిలీతో వచ్చాము. సో బాగుంది, అందరికి రికమెండ్ చేసే సినిమా. సో రండి, వీకెండ్ మంచిగా ఎంజాయ్ చేయండి. లేదండి రాంగ్ స్టేట్మెంట్. మ్యాడ్ 1 కన్నా మ్యాడ్ 2 బాగుందండి.
2.5 hours మీరు పెట్టే 200 రూపీస్ మూవీకి చాలా వర్త్ఫుల్ మూవీ అండి. క్లీన్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అండి. సో ఆల్ టుగెదర్ వచ్చి బాగా ఎంజాయ్ చేయండి. సో మైండ్ రిలీఫ్ సినిమా అండి. ఇప్పుడు కూడా నవ్వు ఆగట్లేదు, అంతలా కామెడీ జనరేట్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. లడ్డు గాడికి మాత్రం నరకం చూపించారు కానీ ఆడియన్స్ కి మాత్రం ఫుల్ ఫన్ అన్నమాట. లడ్డు గాడు ఎంత నరకం చూసాడో అంత ఫన్ జనరేట్ చేసాం అన్నమాట. మేము చాలా అంటే చాలా బాగా నవ్వుకున్నాం. నొప్పి వచ్చేసింది అనమాట. కడుపప్ప నవ్వుతూ ఉంటారు కదా, అది ఈ సినిమాలో చూస్తారు మీరు. ఫ్యామిలీస్ కానీ పిల్లలు కానీ ఎవరు వచ్చినా సరే పక్కాగా 2.5 గంటలు ఎంటర్టైన్మెంట్ చేసి నవ్వుకుని ఇంకా నవ్వలేక భయపడి వచ్చేస్తారు. అంత కామెడీ ఉంది సినిమాలో. పక్కా బ్లాక్ బస్టర్ మూవీ అన్నమాట. ఒక కామెడీ సినిమాతో 200 కోట్లు కొట్టి సత్తా ఉన్న డైరెక్టర్ మన కళ్యాణ్ కృష్ణ చాలా బాగా రాసుకుంటాడు. ఏదైనా అవునా, మ్యాడ్ 2కి 1కి 2కి సంబంధం లేదన్నా. అది ఎలాగ కథ లేకుండా చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుందో ఈ సినిమా కూడా అలా కథ లేకుండా చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు. అంటే జాతరత్నాలు మించి కామెడీ ఉందన్నమాట. మీరే అర్థం చేసుకోండి. మేము సీట్లో కూర్చోలేదు, నేల మీద కూర్చొని అంతలా నవ్వుకుంటాం అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. ముఖ్యంగా లడ్డు గారి క్యారెక్టర్ కావచ్చు అండ్ డీడీ క్యారెక్టర్ కావచ్చు, అశోక్ గారి క్యారెక్టర్ అండ్ నితిన్ క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఎలివేషన్ మాత్రం పోగ్రీ రేంజ్ లో అనిపించింది. సీరియస్ గానే ఆ ఫైట్ అండ్ ఎలివేషన్ కూడా చాలా బాగుంది. అందులోనూ కూడా ఇంత ఫన్ ఉంటుందని అనుకోరా, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కానీ అంత కామెడీని పండిస్తారు క్లైమాక్స్ లో కూడా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీరు ఖచ్చితంగా కడుపు నొప్పొచ్చిలా నవ్వుకుంటారన్న, ఇది నా గ్యారంటీ. సినిమాలో కూడా అదే ఉంది. జాతరలకు దాన్ని మించి కామెడీ ఉంది. అలాగే రాసుకున్న స్టోరీ కావచ్చు, ఆ సీన్స్, ముఖ్యంగా స్క్రీన్ ప్లే సీన్స్ మాత్రం సూపర్. రాసుకున్న స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ఏ సీన్ మనం ఎక్స్పెక్ట్ చేయం కానీ ప్రతి సీన్ లోనూ కూడా సూపర్ కామెడీ. అలాగే బాయ్ ఆ క్యారెక్టర్ రివీల్ చేయకూడదు, బట్ ఆ క్యారెక్టర్ కోసం మాట్లాడుతులేదు. బట్ చేయట్లేదు కానీ బట్ సినిమాలో మాత్రం తమన్న బ్యాక్గ్రౌండ్ అంటే నాకు తెలియదు ఇప్పటి వరకు. సినిమా చూసేంత వరకు తమన్న బ్యాక్గ్రౌండ్ నాకు తెలియదు. బ్యాక్గ్రౌండ్ మాత్రం చించి చెండాడేశారు చాలా మంది. అలాగే స్వాతి రెడ్డి పాట అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ప్రతి అంటే ఆ సాంగే కాదు, ఇంకో 2-3 ఐటమ్ సాంగ్స్ ఉన్నాయి. అది అయితే మాత్రం ఫ్యాన్స్ పండగే. మామూలుగా సింగిల్ థియేటర్లు అయితే చాలా అంటే చాలా బాగా చేస్తాను. ఫ్యామిలీస్ తో కావచ్చు, గ్యాంగ్స్ తో కావచ్చు, ఇలా గ్యాంగ్స్ తో ఫ్యామిలీస్ తో వెళ్తే బాగా ఫుల్ గా ఎంజాయ్ చేసే సినిమా మ్యాడ్ ఈక్వల్. జాతరత్నాలకి మ్యాడ్ 1 కన్నా 2 కన్నా చాలా బాగుంది. కామెడీ కావచ్చు, క్యారెక్టర్స్ కావచ్చు, డీడీ క్యారెక్టర్ కావచ్చు, ముఖ్యంగా లడ్డు గారి క్యారెక్టర్ మధ్య జరిగి ఏదైతే క్యారెక్టర్స్ ఉంటాయో అవి అయితే ఫుల్ గా ఫన్ జనరేట్ చేస్తాయి. ఓవరాల్ గా ఓన్లీ ఒకటే మాట, కామెడీ కామెడీ కామెడీ. 2.5 గంటలు కడుపు నవ్విస్తారు. హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ. మ్యాడ్ కన్నా మ్యాడ్ 2 అయితే ఇంకా చాలా బాగుంది. అయితే కొన్ని ప్రెస్ మీట్ లో జరిగినటువంటి విధానం ఏంటంటే ఈ సినిమా హీరో ముగ్గురా లేకపోతే ఒకరా అనేది అనుకున్నారు. కానీ క్లైమాక్స్ లో హీరో ఎవరిదన్నా తేల్చేశారు. ఎందుకంటే ఎన్టీఆర్ బామర్ది అంటే నా మాత్రం ఉండదు. ఎందుకంటే పుచ్చుకున్నాడు కదా అన్ని కూడా. బాగా డైరెక్షన్ కూడా కొన్ని సెలక్షన్ ఉంటాయి కాబట్టి ఓవరాల్ గా సినిమా అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది. ఇందులో ఇది బాగాలేదు అనుకోవడం లేదు. కామెడీ అయితే అన్లిమిటెడ్, సాంగ్స్, మ్యూజిక్, ఎంటర్టైన్మెంట్ మొత్తం అన్నీ. ఆ గోవా సీన్లో అక్కడక్కడ కొంచెం ఒక లేడీస్కి ఇబ్బంది కలిగించినా కానీ సినిమా అయితే ఏకదమ్ సినిమా. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఖచ్చితంగా 3 వరకు ఇవ్వచ్చు. హీరో అయితే నితినే. ఇంకా బాయ్ క్యారెక్టర్ చేసినటువంటి మా సునీల్ గారు అయితే చించిపడేడు బట్టి ప్రతి ఒక్కడు అంటే ఒక్కడికే కాదు బేస్ చేసుకున్న కామెడీ. అందరూ ఉన్న నటించిన నటీనటులు అందరూ కూడా కామెడీ అయితే ప్యూర్లీ కామెడీ అనిపించింది. సూపర్ అన్న. మరి చేయడా ఈజీగా చేస్తాడు. ఎందుకంటే అంటే ఈ సినిమా ఈ తరహాలో పోయింది అనుకుంటారు కానీ ఆయన బాడీ స్ట్రక్చర్కి ఈ టైప్ సినిమాలు కాదు. ఉంది డాన్స్ ఉంది, పర్ఫార్మెన్స్ ఉంది, యాక్టింగ్ ఉంది, చేయగడ సత్తా కూడా ఉంది. కానీ ఒక మంచి మాస్ కనపడాలంటే బాడీ స్ట్రక్చింగ్ బాగుంది కాబట్టి ఓవరాల్ గా ఆ సినిమా కూడా వస్తే ఇంకా బాగుంటుంది మనం అనుకున్నాం. ఈ సినిమా అయితే బాగుంది. కుటుంబ పరంగా చూడాల్సిన సినిమా. కడుపు పడి నవ్వుకోవచ్చు. సీట్లు అయితే అసలు ఎవరు కూర్చోలేదు. లాస్ట్ క్లైమాక్స్ అయితే ట్విస్ట్ అదిరిపోయింది. చాలా బాగుంది సినిమా. దాన్ని ఏం చెప్పలేము. ఎవరి వైజ్ వాళ్ళు కామెడీగా బాగా జనరేట్ చేశారు. లడ్డు సీన్స్ ఎలా ఉన్నాయి? లడ్డు సీన్స్ అంటే ఎప్పట్లానే ఈ దాంట్లో ఎక్కువ హైలైట్ అయ్యాడు అనిపించింది లడ్డు. స్క్వేర్ బాగుందా మ్యాడ్ బాగుందా? మ్యాడ్ బాగుంది. అందరితో రావచ్చా? మూవీ ఓవరాల్ గా అంటే హైలైట్ అంటే ఏమంటారు మూవీలో? ఏది బాగుంది మూవీలో? సరే, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా చాలా బాగుంది. లేదు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. కిడ్స్ కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు. జోక్స్ ఉన్నాయి బాగా. అంటే క్లీన్ కామెడీ ఉందంటే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడొచ్చు. ఆల్ ఏజ్ వాళ్ళే అందరూ చూడొచ్చు. వాట్ అబౌట్ ద అంటే ఎవరి రోల్ బాగా హైలైట్ అయింది సినిమా? లడ్డు క్యారెక్టర్ చాలా బాగుంది. 3 ఫ్రెండ్స్ మ్యాడ్ బాగున్నారు. అశోక్ అయినా అందరు. సో మ్యాడ్ క్యూబ్ కూడా ఉందంటున్నారు కదా, దాని ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? చూడాలి.
వెయిట్ అండ్ సీ. బాగుందా? రెండు బాగున్నాయా? ఇందులో కామెడీ చాలా ఎక్కువగా ఉంది నీకు. మ్యాట్ 2 లోనే ఎవరి క్యారెక్టర్ బాగా నచ్చింది నీకు సినిమా? ఎందుకు ఆ క్యారెక్టర్ ఎందుకు నచ్చింది బాగా నీకు? తను పోలీస్, సో అందుకే క్యారెక్టర్ నచ్చింది. ఎవరు కామెడీ బాగా చేశారు సినిమా అంతా? డీడీ చేశారు. ఓకే, సో పిల్లలు అందరూ వచ్చి సినిమా చూడొచ్చా? ఓకే, సో సినిమా కామెడీ అంతా నీకు బాగా నచ్చిందా? ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. నేను దానికో మూవీస్ చూసినట్టు అనిపించిందా? 5 కి 5 ఇస్తాను. బ్రో మా లడ్డు పెళ్ళి అవ్వలేదు బ్రో. ఎవరైనా పిల్లల నుండి చూడండి బ్రో, మా లడ్డు కోసం చాలా బాధపడుతున్నాడు లోపల థియేటర్లో. ఇక్కడ కూర్చొని ఇంకా ఏడుస్తున్నాడు బ్రో. నాకు చాలా బాధ వేసింది. బట్ సినిమా విషయంకి వెళ్ళిపోతే నాగవంశీ గారు ఏదైతే చెప్పారో ఎగ్జాక్ట్గా అదే సినిమా. వచ్చామా, నవ్వుకున్నామా, వెళ్ళిపోయామా. చాలా అంటే చాలా బంచెస్ ఆఫ్ పంచులు ఉన్నాయి. ఎంత నవ్వుకున్నోడికి నవ్వితే నవ్వినంత. మనం పెట్టే టికెట్ రేట్ కన్నా ఎక్కువ పంచులు ఉన్నాయి సినిమాలో. చాలా చాలా ఎంజాయ్ చేస్తాం థియేటర్లో. కాకపోతే నాకేమనిపించిందంటే ఏ స్టోరీ లేదు, ఏ కనెక్టివిటీ లేదు. ఓన్లీ పంచెస్ ఉంటే, ఓన్లీ కామెడీ పంచెస్ ఉంటే సినిమా చూడగలమా అనేది నా క్వశ్చన్ మార్క్. ఇంకొకటి ఆ సాంగ్స్ కూడా 1 or 2 ఇంప్రెసివ్ గా అనిపిస్తాయి తప్ప రిమైనింగ్ అంత ఎక్కేసే అంత అయితే ఏం లేదు. నాకు అది అనిపించింది. ఒక స్వాతిరెడ్డి సాంగ్ చాలా కనెక్టివిటీగా అంటే బీజమ్స్ దాన్ని మ్యూజిక్ త్రో ఎంజాయ్ చేయడానికి అనిపిస్తుంది. రిమైనింగ్ అంత అనిపించదు. కాకపోతే చాలా సినిమాల్లో హీరోయిన్ మిస్ అవడమో, హీరోయిన్ క్యారెక్టర్ తక్కువ ఉందని ఫీల్ అవడమో, హీరో క్యారెక్టర్ లేదు అని ఫీల్ అవడమో ఉంటది. బట్ దీంట్లో హీరో లేరు, హీరోయిన్ లేరు. కానీ ఎక్కడ హీరో లేరు, హీరోయిన్ లేరు అనే ఫీలింగ్ అయితే ఎక్కడ అనిపించదు. చాలా త్రూ అవుట్ ఎంజాయ్ చేస్తాం. కాకపోతే వాళ్ళు ఫస్ట్ హాఫ్ మీద ఇంకా కాన్సన్ట్రేట్ చేస్తుంటే బాగుండు. అక్కడక్కడ బోరింగ్ సీన్లు ఉంటాయి. ఓన్లీ పంచెస్ వస్తాయి, గ్యాప్ వస్తుంది, పంచెస్ వస్తాయి. ఇలా అనిపించింది నాకైతే. ఓవరాల్ గా మ్యాడ్ వన్ దీనికి దాని కంపారిజన్ లేదు బ్రో. దాంట్లో స్టోరీ ఉంటది, ఎమోషన్ ఉంటది, అన్ని కామెడీ ఉంటది. బట్ ఇందులో ఓన్లీ పంచెసే ఉన్నాయి. బాయ్. ఓకే బాయ్. సినిమా చూడబుద్ధి కాదు అందరూ. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఉంది. ఇప్పుడున్న వాళ్ళకి స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది కొంచెం చూస్తే. ఓకే, హీరోయిన్స్ రోల్ ఎలా ఉంది సినిమాలో? హీరోయిన్స్ ఎక్కువ లేరు, జస్ట్ గోవా వెళ్ళినప్పుడు అలా ఉంది. ఒక అమ్మాయి కనిపిస్తుంది అంతే, దాని నుంచి యూస్ చేసుకోలేదు. ఆయనకి ఏంటి అన్న క్యారెక్టరైజేషన్ అర్థం అవ్వలేదు. నాకు అంతేం మ్యాజిక్ అనిపించలేదు సునీల్ గారి నుంచి. అదే నాకు అనిపిస్తుంది. అనుదీప్ కూడా చాలా చిన్నది, 1 minute ఉంటాడు అంతే, ఓన్లీ 1 minute అంతే. స్వాతి నాయుడు కదండి, స్వాతి రెడ్డి అంటే ఏదో వాడాడు అంతే, అట్లేం లేదు. అంత సూపర్ హిట్ కాదు, అంత బాగాలేదు అని కాదు. చూసినంత సేపు మాత్రం నవ్వుకోవచ్చు అనమాట. నచ్చలేదని నేను అంటలేదు, చూసినంత సేపు వాచ్ ఇట్ అనమాట, నవ్వుకోవచ్చు. అంత నవ్వుకునే అనేంత లేదు, ఎందుకంటే లేదన్న జాతిరత్నాలు ఫెనామల్ మూవీ అనమాట. దాన్ని ఎవడో బీట్ చేయలేడు. నాకైతే నచ్చింది. నాట్ బ్యాడ్, నాట్ గుడ్, 1 time వాచ్ ఇట్ అనమాట. బొక్కలా ఇది యావరేజ్ ఉందన్న. ఇంకా కొంచెం బెటర్ దాన్ని తీస్తే చూడొచ్చేమో అంతే. వచ్చిన 2 గంటల సేపు నవ్వుకోవడానికే. ఆ నవ్వుకునేది కూడా కనెక్టింగ్ ఉంటే బాగుంటుందేమో అనిపించింది నాకు. ఆ కనెక్టింగ్ మిస్ అయింది అనిపించింది. నాట్ బ్యాడ్, బాగుందన్న అంతే. ఓవరాల్ గా అయితే సోసోగా నడుస్తుంటది అనమాట. సెకండ్ హాఫ్ లో కొంచెం డల్ అనిపిస్తుంది. ఏదో జరిగిపోద్ది అనుకుంటాం, ఏం జరగదు. సునీల్ గారిని వాడలేదు, అనుదీప్ను వాడలేదు, కొంచెం వీళ్ళని కూడా వాడలేదు. వాళ్ళ డాడీని వీళ్ళు నలుగురే ఉన్నారనమాట. కొంచెం ఆ కెమెరా ఫుటేజ్ కూడా బాగా అనిపించలేదు అనమాట. సినిమా ఫోటోగ్రఫీ కూడా నాకు మంచిగా అనిపించలేదు అంతే. పైసలు కూడా ఎక్కువ ఏం పెట్టలేదు. సాంగ్స్ ఏమున్నాయన్నా నాకేం అనిపించలేదు. సాంగ్స్ గ్లామరస్ గా కూడా ఎవరు హీరోయిన్స్ అదే నాకేం అనిపించలేదు. అంటే కొంచెం ఏదైనా 3.5 ఇస్తాను నవ్వుకున్నందుకు.